వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితం హోమగుండాన్ని వెలిగించి ప్రారంభించారు. వేలాదిగా భవానీలు దీక్ష విరమణ చేయడానికి తరలి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓట్ యు హరీష్. ప్రతిభ, ఈ రోజు నుండి బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా భవానీ దీక్షల విరమణకు సంబంధించినటువంటి ఘట్టం, ప్రధానమైనటువంటి ఘట్టం హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈవో సూర్యకుమార్తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు, పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగం అంతా కూడా హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం వేద మంత్రోచ్చారణల నడుమ, డప్పు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శాస్త్రబద్ధంగా ఏదైతే ముందుగా నిర్ణయించినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తం ప్రకారం హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంతో భవానీ దీక్షల విరమణ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకు జరిగేటువంటి భవానీ దీక్షల విరమణకి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయ్యప్ప దీక్ష తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్నది బెజవాడ భవానీ దీక్ష. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనతో మాట్లాడేందుకు దేవస్థానం ఈవో సూర్యకుమార్ ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు? జై దుర్గా భవాని. ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. ఇప్పటికే ప్రస్తుతానికి అగ్ని ప్రతిష్టాపన అయి పావుగంట అవుతుంది కాబట్టి దర్శనానికి కూడా మొదటి భక్తుడు ఈ పాటికి ఆలయానికి చేరి ఉండొచ్చు. మన రష్ దాదాపు 2 పైనే వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు ఉన్నాయి. మనకి లాస్ట్ 2 రోజులు దాదాపు 3 లక్షలు వస్తారనుకుంటున్నాము. ఇవాళ మంగళవారం కాబట్టి కొంచెం నెమ్మదిగా ఎవరికైతే మంగళవారం సెంటిమెంట్ లేదో వారితో మొదలవబోతుందన్న ఆలోచనతో ఉన్నాము. ఇప్పటికే చూస్తున్నారు మీరు, నేతి కొబ్బరికాయలు ఇప్పటికే హోమగుండం దాకా చేరాయి కాబట్టి నిన్న మొన్న గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ రోజు ఇరుముడి పాయింట్స్ దగ్గర వినియోగించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భవానీలకి, వారి కుటుంబాలకి, తర్వాత వారు చేసిన దీక్షా ఫలితం రాష్ట్రానికి, దేశానికి కూడా చెందాలని కోరుకుంటూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం యావత్ భవానీలందరికీ వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న, కర్ణాటక నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి కూడా కొంత వస్తున్నారన్న సమాచారం ఉంది. వీరందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. పోలీస్ వారు, రెవెన్యూ వాళ్ళు, మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అందరూ ఇప్పటికే డ్యూటీ పాయింట్ చేరుకున్నారు. ఎండోమెంట్ నుంచి పెద్ద ఎత్తున మేము ఈసారి కోఆర్డినేషన్ చేసుకొని తీసుకున్నాము. అట్లాగే ఈసారి దాదాపు 1000 మంది పైన మనకి సేవకులు వచ్చారు. మొట్టమొదటిసారిగా శ్రీవారి సేవకులు కూడా 100 మంది వైజాగ్ ప్రాంతం నుంచి వస్తున్నారు. అట్లాగే సంరస్థ సంస్థ, అట్లాగే NSS, NCC వీళ్ళ నుంచి కూడా 1000 పైనే మనకి కోఆర్డినేషన్కి. ప్రసాదానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రతి ఏటా కూడా ఇదే చాలా కీలకంగా మారుతుంది. ప్రసాద దర్శనం తర్వాత అమ్మవారికి చాలా భక్తులు చాలా ప్రీతిపాత్రంగా భావించే ప్రసాదం, ఆ ప్రసాదానికి మీరు లిమిట్ పెడుతున్నారు. ఆ లిమిట్తో భవానీ భక్తులు కొంత అసంతృప్తికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు చేయలేకపోతున్నది దేవస్థానం? ప్రసాదం అడిగినంత ప్రసాదం ఎందుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి? మనకి ఇప్పటికే అసలు పర్మనెంట్ పోర్టు లేదండి దేవాలయానికి. ఇప్పుడు ఉన్న మన టెంపరీ పోర్టు ఎంతైతే ఉందో మనకి అతి కష్టం మీద 2-2.5 లక్షలు ఈసారి ట్రై చేస్తున్నాం. 3 లక్షల దాకా చేరుకోగలమన్న అంచనాలతో మేము ట్రై చేస్తున్నాము. కానీ భక్తుల డిమాండ్ ఎలా ఉందంటే ఒక్కొక్కరికి కనీసం 40 కావాలి, 30 కావాలి అన్న ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన అంచనా ప్రకారం 2 లక్షల మంది వచ్చినప్పుడు 60 లక్షల లడ్డు ఎలా తయారు చేయగలుగుతాం మనం? అంత కెపాసిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. టీటీడీకి తప్ప ఇంకే దేవస్థానం కూడా అంత పరిస్థితి లేదు. త్వరలో ఆ స్థాయి చేరుకోగలుగుతాం. పర్మనెంట్ పోర్టుతో పాటు మెకనైజ్డ్ బూందీ తయారీ కానీ లేకపోతే లడ్డు తయారీ కానీ చేరుకోగలిగినప్పుడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కాకపోయినా ఆ పై వచ్చే సంవత్సరం అయినా ఆ స్థాయికి రాగలిగినప్పుడు రేషన్ లేకోకుండా ఇవ్వగలుగుతాం. కానీ ప్రస్తుతానికి భక్తులు నిరాశపడకుండా ప్రత్యామ్నాయ ఏమైతే మనం తయారు చేయగలుగుతామో ఆ ఏర్పాట్లలో మేము దేవస్థానం ముందుకు వెళ్తుంది. ఈ రేషన్ పెట్టిన లడ్డూనే కాకుండా మిగతా ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కొనుగోలు చేసుకొని షెల్ఫ్ లైఫ్ ఉన్నాయి కాబట్టి లడ్డూకి మేము 2 రోజుల నుంచి గ్యారంటీ ఇవ్వలేకపోతున్న పరిస్థితి కాబట్టి మీరు అవి కూడా ఎక్కువ ప్రాంతానికి, దూర ప్రాంతాలకి తీసుకెళ్ళిన పంచకజ్జాయం కానీ కొబ్బరి బంగి కానీ కొనుగోలు చేయవలసిందిగా వారికి మనవి. అంటే భవానీది విరుముడికి సంబంధించి భవానీ మాల ధరించినటువంటి గురుభవన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాలి, లేదంటే దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకుల మధ్య కొంత వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా. ఈ వివాదానికి ఏమైనా శాశ్వత పరిష్కారం చెప్పేటువంటి పరిస్థితి ఉందా ఈసారి? మనం లాస్ట్ ఇయర్ చూసామంటే మొట్టమొదటి రోజు తప్ప, మొదటి 1 అవర్ తప్ప ఆ తర్వాత వివాదం అయితే లేదు. ఈసారి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్చకులకి, వైదికులు ఎవరికి కూడా ఇరుముడి పాయింట్స్ సంబంధం ఉండదు. అగ్ని ప్రతిష్టాపన తర్వాత మీరు కూడా చూస్తున్నారు, వారు తిరిగి దేవాలయానికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది.
మనకి తర్వాత జరగబోయే హోమంలో వాళ్ళ పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు అక్కడ. ఇరుముడికి కానీ హోమగుండానికి కానీ ఇంకెవరు కూడా వాళ్ళు రారు. ఇటు భద్రతకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారు క్లుప్తంగా చెప్పండి ఒక నిమిషం. సుమారుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో పోలీస్ కమిషనర్ గారు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భవానీ భక్తులు క్షేమంగా అమ్మవారి దర్శనం చేసుకుని భవానీ విరమణ పూర్తి చేసుకుని వారి యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవాలని కోరుతున్నాము. దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సమాచార కేంద్రం కూడా వాళ్ళకి అన్ని రకాలైన సమాచారం అందజేస్తుంది. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం తీసుకుంటాం. మొత్తం మీద లక్షల సంఖ్యలో తరలివచ్చేటువంటి భవానీలకి రేషన్ పద్ధతిలో అయినప్పటికీ కూడా ప్రసాదాన్ని అందజేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. 3,000 మంది వరకు కూడా పోలీసులతో భవానీ దీక్షల విరమణకి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్తున్నారు.